ఇక లోకల్ డీటెయిల్స్ చూస్తే 3 ఏళ్లలో అమరావతిని రెడీ చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. గుంటూరులో పర్యటించిన ఆయన అమరావతి చాలా సేఫ్ సిటీ అని చెప్పారు. అమరావతి నిర్మాణ పనులు త్వరితగతిన జరుగుతున్నాయని అన్నారు. ప్రతిరోజు డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయని, ఆ విషయం వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. రాజధానిపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని గ్రాఫిక్స్ ప్రజలు క్షమించరని నారాయణ హెచ్చరించారు. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో అది ఎంతో వేగవంతంగా మొదలైంది. వర్షాలు దాదాపుగా తగ్గటంతో మళ్ళా దాదాపు 13,000 మంది ఎంప్లాయీస్ యాక్చువల్గా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా మిషన్స్ తీసుకుంటే దాదాపు 2,500 మిషనరీస్, పక్కనలు కావచ్చు, జేసీబీలు కావచ్చు, క్రేన్లు కావచ్చు, ఇలాంటి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నాయి. ఇవాళే నేను టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి ఈ యొక్క బిల్డింగ్స్ అధికారుల కోసం టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి వాటిలో విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాను. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో అది ఎంతో వేగవంతంగా మొదలైంది. వర్షాలు దాదాపుగా తగ్గటంతో మళ్ళా దాదాపు 13,000 మంది ఎంప్లాయీస్ యాక్చువల్గా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా మిషన్స్ తీసుకుంటే దాదాపు 2,500 మిషనరీస్, పక్కనలు కావచ్చు, జేసీబీలు కావచ్చు, క్రేన్లు కావచ్చు, ఇలాంటి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నాయి. ఇవాళే నేను టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి ఈ యొక్క బిల్డింగ్స్ అధికారుల కోసం టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి వాటిలో విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాను. మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంలో రైతులు కష్టాలు పడుతున్నారని, పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. రైతులకు యూరియా సరిగ్గా దొరకటం లేదని, బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయని జగన్ చెప్పడం సమంజసం కాదని విమర్శించారు. పరిపాలించిన సమయం రైతాంగానికి స్వర్ణయుగం. ఇప్పుడు మాత్రం రైతులు అనేక కష్టాలు నష్టాలు పడుతూ ఉన్నారని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డికి గతంలో తాను ఏ విధంగా పరిపాలన చేశాడు, పులివెందుల నియోజకవర్గంలో తమ కుటుంబ సభ్యులు చేసిన నిర్వాహకము ఎలాంటిది, ఎందుకు కానీ ఈరోజు ప్రజలు మాకు వ్యతిరేకంగా ఉన్నారనేది ఆలోచించకుండా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడటం జరిగింది. చీనీ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో నా హయాంలో ₹1,00,000 వరకు చీనీ ధరలు అమ్మడం జరిగిందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. జగన్మోహన్ సీఎం చంద్రబాబుపై రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా తప్ప రాజంపేట ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఎన్నికల ముందు రాజంపేట జిల్లా ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు. నాకు ఓటు వేయలేదని జిల్లా గురించి అడిగిన వారికి సమాధానమిచ్చారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త పింఛన్ ఒకటి ఇవ్వకపోగా పాత పింఛన్లు ఇవ్వటానికే ప్రతి నెలా పింఛన్ పంపిణీ ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి చేపట్టడం చూస్తే చెల్లికి మళ్లీ ఘనంగా పెళ్లి అన్న చందంగా మారిందని, చంద్రబాబు తీరు ఉందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం దాదాపు అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు దాటిపోయింది. కానీ ఈ సంవత్సరం రోజులు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీదనే వాళ్ళు జపం చేస్తూ కాలం వెలువస్తున్నారు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు నేను రాజంపేట కూడా రావడం జరిగింది. దాదాపు కోట్లాది రూపాయలు వెచ్చించారు. ఎందుకంటే ఆ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి ప్రతి నెల ప్రభుత్వ ధనాన్ని కోట్లాది రూపాయలు వెచ్చించున్నారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత కనీసం ఒక స్పష్టమైన హామీ ఏది కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. నిజంగా వాళ్ళు అక్కడుండే ప్రజలు కావచ్చు, ఈరోజు ఏదో మాకు మీరు ముందు ఎన్నికలకు ముందు జిల్లా హామీ ఇచ్చినారు, జిల్లా ఏందని అడగడం జరిగింది. అక్కడ ఉండేవాళ్ళు ఆయన ఒకటే మాట్లాడడం జరిగింది, మీరు నాకు ఓటు వేయలేదు, నాకు ఓట్లు వేసిన వాళ్ళ గురించి నేను ఆలోచించాలి కదా. కానీ ఆయన హామీ ఇచ్చిన మాట ఆయన
మర్చిపోయి ఆయన మాట్లాడడం జరిగింది. కూటమి ప్రభుత్వం దాదాపు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉచిత బస్సు సర్వీసును ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సు సర్వీసును ప్రారంభించినట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. డబ్బు కాజేసి ఏమీ తెలియనట్లుగా దొంగతనం చేసిన వ్యక్తే దొంగ దొంగ అని అరుస్తున్నటువంటి చందంగా ఉంది. కొంతమంది వీధి రౌడీల్ని, బౌన్సర్లని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొంతమంది డబ్బు ఎర్ర చూపి కొంతమందిని గ్యాదర్ చేసి గ్రామాల్లో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నటువంటి వారి విషయాలన్నింటినీ కూడా జిల్లా ఎస్పీ పల్నాడు జిల్లా దాచపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై ఎన్డీఏ కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. మాచవరం మండలంలో గురజాల మాజీ ఎమ్మెల్యే ఓ కార్యక్రమంలో పాల్గొని ఇప్పుడు కర్రలతో వస్తున్నాం, రేపు అధికారంలోకి వస్తే గొడ్డలితో వస్తాం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్డీఏ కూటమి నేతలు దాచపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఇలా మాట్లాడటం సరైన పద్ధతి కాదని, అధికారం కోల్పోయి ఇలా మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని కాసు మహేష్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు మాచవరంలో మరి అతను వర్ధంతికి పోయాడో మరి ఏరే పని మీద వెళ్ళాడో కానీ అతను దుర్మార్గమైన విమర్శ చేశాడు. ఇప్పుడు కర్రలతో వస్తున్నాం, మేము అధికారంలోనే గొడ్డలతో వస్తాం అంటున్నాడు. అతను పాపం నిజమే అతను అన్నది గొడ్డలతో వస్తాడు. ఎందుకంటే పోయిన 1924లో 11 మందిని మనుషులు చంపించాడు అతను. మరి అలానే దాదాపు 8 మంది పిల్లలు గుంతల్లో చనిపోతే ఆయన కనీసం పరామర్శ చేయలే. మరి అలా అతను ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి ఒక విద్యావంతుడై ఉండి కూడా దుర్మార్గమైన మాటలు మాట్లాడటం గొడవ కానీ అది సమంజసం కాదు. మా పార్టీ క్రమశిక్షణతో మా నాయకులు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి మా ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు ఎర్రతనేని శ్రీనివాసరావు గారిని శాంతి పథం మీద నడిపిస్తూ ఇప్పుడు 15 నెలల నుంచి కూడా ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ లేకుండా నియోజకవర్గంలో మరి రాష్ట్రంలో కానీ మరి ఎంతో డెవలప్మెంట్తో అభివృద్ధి పథకంలో నడుపుతున్నారు ప్రభుత్వాన్ని. అలాంటి ప్రభుత్వాన్ని తను మతిమరిపోయి ఇతను ఏమి చేయలేక ఏం మాట్లాడాలో అర్థం కాక మేము గొడ్డలతో వస్తాం, కర్రలతో వస్తున్నాం అంటున్నాడు. ఈ రోజున మేము అతని మీద కంప్లైంట్ చేస్తూ పూర్తిగా ఖండిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు మాచవరంలో మరి అతను వర్ధంతికి పోయాడో మరి ఏరే పని మీద వెళ్ళాడో కానీ అతను దుర్మార్గమైన విమర్శ చేశాడు. ఇప్పుడు కర్రలతో వస్తున్నాం, మేము అధికారంలోనే గొడ్డలతో వస్తాం అంటున్నాడు. అతను పాపం నిజమే అతను అన్నది గొడ్డలతో వస్తాడు. ఎందుకంటే పోయిన 1924లో 11 మందిని మనుషులు చంపించాడు అతను. మరి అలానే దాదాపు 8 మంది పిల్లలు గుంతల్లో చనిపోతే ఆయన కనీసం పరామర్శ చేయలే. మరి అలా అతను ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి ఒక విద్యావంతుడై ఉండి కూడా దుర్మార్గమైన మాటలు మాట్లాడటం. రైతులెవరూ అధైర్యపడవద్దని, త్వరలోనే సరిపడ యూరియా ప్రభుత్వం అందిస్తుందని అన్నారు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల వల్ల దేశవ్యాప్తంగా యూరియా సమస్య తలెత్తిందని, అయినా ఇప్పటి వరకు తెలంగాణ రైతులకు 80% యూరియా చేరిందని, త్వరలోనే జిల్లాలకు చేరుతుందని తెలిపారు. ఇప్పటికే రైతులకు 80% మరి యూరియా అందించడం జరిగింది. గతంలో ఇచ్చిన దానికంటే అధికంగా ఇచ్చడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం దశల వారీగా మరి యూరియా విడుదల చేయడం, దశల వారీగా మరి రైళ్లలో మరి ఇక్కడికి నియోజకవర్గాలకు కానీ మండలాలకు కానీ చేరడంలో కొంత ఆలస్యం అవుతుంది తప్ప యూరియా రాదు అనే అనుమానాలు అవసరం లేదు. రైతు సోదరులందరూ మొక్కజొన్నలు వరి పండిస్తున్న సోదరులు మరి ప్రతి ఒక్కరు యూరియా మీద డిపెండ్ అవుతున్నారు. కాబట్టి యూరియా డిమాండ్ పోయినసారి కంటే 2 పెరిగింది. డిమాండ్ పెరగడం ఒకటి, మోడీ గారు నాగార్జున యూరియా కంపెనీని ఉత్పత్తిని నిలిపివేయడం, రామగుండంలో యూరియా ఉత్పత్తిని కంప్లీట్గా నిలిపివేయడం, చైనా నుంచి తెచ్చుకోవాల్సిన యూరియాని సరైన సమయంలో మరి భారతదేశానికి తెప్పించుకోవడంలో జాప్యం కావడం, ఇవన్నీ వివిధ కారణాలు కేంద్ర ప్రభుత్వం తప్పిదాల వల్ల ఈరోజు రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి వాస్తవం. తెలంగాణ రాష్ట్రంలో గత నెల రోజులుగా మరి యూరియా డిమాండ్ పెరిగింది. అదేవిధంగా
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలో ఎరువుల కోసం రైతులు కష్టాలు తప్పటం లేదు. నెల రోజులవుతున్న ఎరువుల కేంద్రం వద్ద రైతుల పడిగాపులు కాస్తున్నారు. గంటల కొద్దీ లైన్లలో నిలబడి ఉన్నా ఎరువులు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలకు ఎరువుల కోసం 2 రోజుల నుంచి ఉదయం 7 గంటల నుండి ఎరువుల దుకాణాల వద్ద క్యూ లైన్లో ఉన్నా ఫలితం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లా పామారులో గ్రోమోర్ దగ్గర యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి యూరియా కోసం వేచి ఉన్నామని రైతులు వాపోతున్నారు. ఆధార్ కార్డుకి 1 కట్ట యూరియా ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేశారు. 10 ఎకరాలకు 10 కట్టలు అవసరమైతే కేవలం ఆధార్ కార్డుపై 1 కట్ట ఇస్తే ఎలా సరిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. ఉదయం నుంచి యూరియా కోసం షాపుల దగ్గర క్యూ లైన్లో నిలబడినా యూరియా దొరకటం లేదన్నారు. యూరియా కోసం ఇంత ఇబ్బంది పడుతున్నా స్థానిక నాయకులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో యూరియా కోసం రైతులు కష్టాలు పడుతున్నారు. టోకెన్ల కోసం రైతులు బారులు తీరారు. సరిపడా యూరియా అందించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏం చల్లాలి, ఎటు చల్లాలి, మందు సరిపోతే అవి ఎట్లా మరి మనకు కావాలి కదా సంతులు, ఇంకా సరుకు అంత లేదు. ఎట్లా నాటేసి 15 రోజులు, ఇంకా 15 రోజులు అయితే పుట్టకొచ్చేది. నేను కౌలుకు 10 ఎకరాలు పట్టుకున్నా. నాటేసి 2 నెలలు అయిపోయింది. మన సంతలో దొరకలేదు, ఇవ్వలేదు. ఇవాళ 1 సైజు దొరికింది ఆధార్ కార్డు. 3 సంచులు దొరికినాయి. ఏం చల్లాలి, ఎటు చల్లాలి, మందు సరిపోతే అవి ఎట్లా మరి మనకు కావాలి కదా సంతులు, ఇంకా సరుకు అంత లేదు. ఎట్లా నాటేసి 15 రోజులు, ఇంకా 15 రోజులు అయితే పుట్టకొచ్చేది. నేను కౌలుకు 10 ఎకరాలు పట్టుకున్నా. నాటేసి 2 నెలలు అయిపోయింది. మన సంతలో దొరకలేదు, ఇవ్వలేదు. ఇవాళ 1 సైజు దొరికింది ఆధార్ కార్డు. 3 సంచులు దొరికినాయి. ఏం చల్లాలి, ఎటు చల్లాలి, మందు సరిపోతే అవి ఎట్లా మరి మనకు కావాలి కదా సంతులు, ఇంకా సరుకు అంత లేదు. ఎట్లా నాటేసి 15 రోజులు, ఇంకా 15 రోజులు అయితే పుట్టకొచ్చేది. నేను కౌలుకు 10 ఎకరాలు పట్టుకున్నా. నాటేసి 2 నెలలు అయిపోయింది. మన సంతలో దొరకలేదు, ఇవ్వలేదు. ఇవాళ 1 సైజు దొరికింది ఆధార్ కార్డు. 3 సంచులు
కాకినాడ సామాన్య ఆసుపత్రి చేపట్టిన నర్సింగ్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగినట్లు ఉన్నతాధికారులు నిర్ధారించారు. 8 మంది పర్యవేక్షకులపై వేటు పడింది. పరీక్షల పర్యవేక్షణలో నిర్లక్ష్యం చూపించినందుకు ఇన్విజిలేటర్ల విధుల నుంచి సస్పెండ్ చేశారు. స్వతంత్ర టీవీ న్యూస్ ఎఫెక్ట్తో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. వినాయక నిమజ్జనంలో హిందువులపై దాడి చేసిన సిఐ శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలంటూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డీఎస్పీ భార్గవికి వినతి పత్రం అందజేశారు. వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా 31వ తారీఖు యథావిధిగా సాంప్రదాయ ప్రకారం 5 రోజులు నిమజ్జనం. ఆ నిమజ్జనం ప్రకారం రామస్వామి దేవాలయం దగ్గరికి టెంకాయ కొట్టుకొని తిప్పుకెళ్తూ ఉంటే సిఐ గారు వచ్చి ఆటోలో ఉన్నట్టు వ్యక్తి వినాయక సూపర్ 6 పథకాలలో శ్రీశక్తి పథకం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలు రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తున్నారని అన్నారు. అనంతరం డోర్నాల బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఫ్రీ బస్సులో మహిళల గొడవలు కొనసాగుతున్నాయి. తాజాగా గుంతకల్లు నుంచి కర్నూలు వెళ్తున్న బస్సులో సీటు కోసం మహిళలు గొడవపడ్డారు. ఒకరినొకరు తిట్టుకుంటూ వాగ్వాదానికి దిగారు. తోటి ప్రయాణికులు వారించినా వినకుండా గొడవ కొనసాగించారు. దీనిని ప్రయాణికులు వీడియో తీయటంతో వైరల్ అవుతుంది. ఫ్రీ బస్సులో మహిళల సీటు కోసం గొడవ పడటం పరిపాటిగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భీమవరంలో సచివాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. భీమవరం పంచాయతీని సత్తెనపల్లి మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు సన్నాహాల నేపథ్యంలో ఉపాధి హామీ కూలీలు నిరసన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ వద్దు, పంచాయతీ ముద్దు అంటూ ఫ్లెకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. విలీనం చేస్తే ఉపాధి కోల్పోతామంటూ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. విలీనం చేసే ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా 104 ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. 5 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవటం లేదని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. 5 నెలలుగా జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. కుటుంబ పోషణ కష్టతరమైందని, పనిభారం పెంచారు, కానీ జీతాలు మాత్రం ఇవ్వలేదని మండిపడ్డారు. 104లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల వేతనాలు గత 5 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. గత 5 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి 104 ఉద్యోగస్తుల యొక్క వేతనాలు చెల్లించండి అని చెప్పేసి ఎన్నిసార్లు విన్నవించినా ఉద్యోగస్తులకు వేతనాలు బకాయిలు గవర్నమెంట్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకేమో 1వ తారీఖు నాడు జీతం చెల్లించడం చాలా సంతోషంగానే ఉంది. కాకపోతే మేమేం అన్యాయం చేసినాం, మా యొక్క పరిస్థితులు, మా కుటుంబ భారం.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్లు వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న సుమారు 1,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేనిచో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్కాలర్షిప్ మేము అప్లై చేస్తున్నాం, ఇన్ని డబ్బులు పెట్టి అన్ని చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే నేను కాలేజీలో జాయిన్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు జాయిన్ అయినా కానీ ఒక్క సంవత్సరంది కూడా స్కాలర్షిప్ పడలే. మాకు స్కాలర్షిప్ పడకుండా కానీ సార్లు మాకు ఫీజు కావాలని వాళ్ళు అనడం వల్ల, ఇబ్బంది పెట్టడం వల్ల మేము ఉన్న స్కాలర్షిప్ మరి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయక దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. దాదాపు 8,000 కోట్లకు పైగా పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దీని వలన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు మేనేజ్మెంట్ ఫీజు కడితేనే మేము మీకు సర్టిఫికెట్లు ఇస్తాం, లేదంటే. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయాన్ని KRMB చైర్మన్ BP పాండే పరిశీలించారు. శ్రీశైలం జలాశయం డ్యామ్ గేట్లు, ప్లాంచ్ పూల్, గ్యాలరీ, నీటి నిల్వల గురించి వివరించారు. ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా అధికారులు అనంతరం శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేష్ని తలపించే విధంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 3,20,00,000 కరెన్సీ వినాయకుడు నియోజకవర్గ ప్రజల్ని అబ్బురపరుస్తున్నాడు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో 43వ వార్షిక వాసవి మార్కెట్ గణపతి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్న గణనాథుడికి విశేష పూజా మహోత్సవాలు నవవిధ దివ్య హారలతో నీరాజనం ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 10 సంవత్సరాల క్రితం 10 లక్షలతో ప్రారంభమైన కరెన్సీ వినాయకుడిని నేడు 3,20,00,000తో అందంగా గణనాథుడిని ముస్తాబు చేయటం జరిగిందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. గత 42 ఏళ్లుగా ఎన్నో విశేష పూజలు చేస్తూ, అలానే ఈ సంవత్సరం స్వామివారికి గత 10 సంవత్సరాలుగా 10 లక్షలతోటి మొదలుపెట్టిన లక్ష్మీ గణపతిని ఈసారి 3,10,00,000తోటి అలంకరించడం జరిగింది. ఖైరతాబాద్లో గనక గణపతిని ఎలాగైతే కింద నుంచి పైకి తీసుకెళ్లారో చిన్న వినాయకుడి దగ్గర నుంచి, అలానే డూండి గణపతిని మట్టి గణపతిలాగా, అలానే ఇక్కడ లక్ష్మీ గణపతిగా కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పుల్లకుర్తి గ్రామంలో దారుణం జరిగింది. తండ్రి రాత్రి నిద్రపోయిన సమయంలో రామాచారిని కొడుకు వీరస్వామి రోకలి బండతో హత్య చేశాడు. తండ్రి రామాచారి ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం కోసమే తండ్రిని హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చలాకీగా తిరుగుతుంటే ఆ దంపతులు మురిసిపోయారు. 15 రోజుల క్రితం ఓ శునకం అమాంతం మీద పడింది. ఛాతిని చీల్చి గాయం చేసింది. అయినా చిన్ని గుండె ధైర్యంగా ఉంది. వినాయక చవితి వేడుకల్లో సందడంతా తనదే అన్నట్లుగా నృత్యం చేస్తుంటే అమ్మా నాన్నలు సంబరపడ్డారు. 2 రోజుల నుంచి చిన్నారిలో ఒక్కటే భయం. నీరు చూసినా, శబ్దం విన్నా వణికే పరిస్థితి. గమనించి ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా ఆ పసి ప్రాణం ఊపిరి ఆగిపోయింది. ఆ తల్లిదండ్రుల గుండెలపై మాయని గాయం చేసింది. పార్వతీపురం పట్టణంలోని కొత్తవలస మణికంఠ కాలనీకి చెందిన లోహిత్ను గత నెల 17న ఇంటి నుండి బయటకు వచ్చిన సమయంలో వీధి కుక్క దాడి చేసి ఛాతీపై కరిచింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. తరువాత గాయాల నుంచి కోలుకున్నాడు. ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురవగా కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని కొత్తలంక వలీబాబా ఉరుసు ఉత్సవాలను ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ 4, 5, 6 తేదీల్లో జరగనున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాల కోసం దర్గాను రంగురంగుల విద్యుత్ దీపాలతో, సుగంధభరితమైన పూలతో సుందరంగా అలంకరించారు. భక్తుల సౌలభ్యం కోసం అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఉరుసోత్సవం వచ్చే నెల 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు 3 రోజులు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క గంధోత్సవానికి వచ్చే భక్తులందరికీ కూడా అద్భుతమైన ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయండి. కావున భక్తులందరూ కూడా వచ్చి మాకు బాబా గారు అంటే మాకు చాలా ఇష్టం. మా ఊరు హిందువులు ముస్లింలు అందరూ కలిపి చేసుకుంటామండి పండుగ. రేపు 4వ తారీఖు తీద్దామండి. తర్వాత మనకు ఏది కావాలంటే అది బాగా